ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది కదా. కొంతమందికి అయితే మరీ ఆ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. రోజు ప్రార్థన చేస్తున్నాం, భారంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో కూడా ప్రార్థన చేపించుకుంటున్నారు. అయినా కూడా ఆ సమస్యకి పరిష్కారం అనేది రావట్లేదు, ప్రార్థనకి జవాబు రావట్లేదు. అయితే బైబిల్లో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపించే వాక్యం బైబిల్లో ఉంది. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో తెలియదు, కానీ మనకొచ్చే ప్రతి సమస్యకు కూడా ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని దేవుణ్ణి అడగాలనేది బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు మనం ఎంత జ్ఞానవంతులమో, మనం ఎంత తెలివిగల వాళ్ళమో తండ్రికి తెలుసు. అందుకే జాలిగల తండ్రి కదా, మనకి ఈ సమస్య అయితే వస్తుంది కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియదని, మరి తండ్రి ఇచ్చిన మాట, ప్రతి మాట బైబిల్లో చెప్పింది తండ్రి ఇచ్చిందే కదా. తండ్రి ఇచ్చిన మాట పట్టుకొని ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదని మన తండ్రి రాపించి పెట్టాడు. అయితే ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి మనం ప్రతిరోజు చేస్తున్నా కూడా ఇంకా అనేక మంది, చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఈ బాధ భరించలేకపోతున్నాను, అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదు సిస్టర్, అసలు ఎలా తట్టుకోవాలో కూడా తెలియట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఆ ధైర్యం అనేది నాకు రావట్లేదు అని చాలా మంది ఇంకా సఫర్ అవుతానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గర్భఫలం కోసం చేస్తున్నాము, అప్పుల కోసం చేస్తున్నాము, పిల్లల స్కూళ్ళని, అనారోగ్య సమస్యలని, అనేక రకాల సమస్యలు, వివాహాలు కావట్లేదని అనేక రకాల సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, అయినా జవాబు రావట్లేదు. అయితే మీకొచ్చిన సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలో చెప్తాను. దేవుని కృపను బట్టి, నా మాటలు కాదండి, నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు. నేనెంత తెలివిగలదాన్నో తండ్రికి తెలుసు. దేవుని కృపను బట్టి మీకు ఒక ఆదరణ, మీకు ఒక ధైర్యం, ఇదిగో తండ్రి నాకు మాట ఇచ్చాడు, ఈ మాట పట్టుకొని నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు అని ఆ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. అలాగే మరీ భరించలేని సమస్యలైతే అసలు ఇంకా ఎలా తీర్చుకోవాలో, ఆ సమస్య పరిష్కారం ఎలా చేయాలో, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అని మీరు ఇంకా భారంగా ఫీల్ అయ్యే సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోండి. గ్రూప్లో వద్దు, మీరు ఒంటరిగా అడగాలి. గ్రూపుగా వద్దు, ఒంటరిగా లేవాలి, మీ అంతటా మీరే లేవాలి. మనకున్న ఆసక్తిని బట్టే మన సమస్యకి పరిష్కారం పంపిస్తాడు తండ్రి. అసలు లేచే ఆసక్తే మనకు లేకపోతే లేవాలి, లేచి నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చోవాలి, నా సమస్యకి పరిష్కారం వచ్చేదాకా నా తండ్రి పాదాలు నేను వదిలిపెట్టను అని మనకే ఇంట్రెస్ట్ లేకపోతే తండ్రి ఎలా పంపిస్తాడండి జవాబు? ఒక్కసారి బాగా ఆలోచించండి. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని చెప్పట్లేదు. మీరు తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. అప్పులయ్యాయి, పిల్ల పెళ్లి చేసేమో అప్పులయ్యాయి, హాస్పిటల్ ఖర్చులకి అప్పులయ్యాయి, ఇంకా ఇల్లు కొన్నాము అప్పులయ్యాయి, ఇల్లు కట్టుకున్నాము అప్పులయ్యాయి. ఒకవేళ మీరు దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవుని ఆలోచన ఏదో తెలుసుకోకుండా మీ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దానికి ప్రార్థన ఎలా చేయాలో వాక్యం ఉంది. అదే మనం ప్రతిరోజు చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో మనకు తెలుసు. సొంత ఆలోచనతో నేను కూడా వ్యాపారం మొదలు పెడతాను, ఇంకా గొప్ప గొప్ప వ్యాపారాలు మొదలు చేసి నేను ఇంకా డబ్బులు సంపాదిస్తానని ఆస్తిలో తన వాటా తను తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అంతా ఖర్చు చేసి చివరికి పశ్చాత్తాప పడతాడు. అయ్యో, నేను అసలు రాకుండా ఉంటే బాగుండేది, నా తండ్రి మాట వినుంటే నేను ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా, కనీసం నాకు తినడానికి కూడా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, అయినా సరే నా తండ్రి పాదాల దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రి నా మీద జాలి పడతాడు, నేను కన్నీరు కారుస్తాను, నా తప్పు నేను ఒప్పుకుంటానని తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకునే పశ్చాత్తాపంతో తండ్రి పాదాల మీద పడ్డాడో, అలా ఆ వాక్యం పట్టుకుని అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్ళు దేవుని పాదాల దగ్గర ఆ వాక్యం పట్టుకుని, అయ్యా ఇదిగో మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాము, మాదే తప్పు అయ్యా, నేను మీ సలహా తీసుకోలేదు, మీ నుండి స్వస్థత పొందుకోలేకపోయాను అని మనం చేసిన తప్పు పశ్చాత్తాపడి ఒప్పుకోవాలనే తండ్రి ఆశ. అలా ఒప్పుకుంటారేమో మనస్ఫూర్తిగా చూద్దామని తండ్రి చూస్తూ ఉంటాడు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి భారంగా ఉన్న అది ఏదైనా సమస్య ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయండి. అప్పుడు ఆర్థిక సమస్యలైతే, అలాగే గర్భఫలం, చాలా మంది మ్యారేజ్ చాలా సంవత్సరాలైంది అయినా సరే గర్భఫలం లేదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ అబార్షన్ అయిపోయింది,
పిల్లలు పుట్టి కూడా మరణించారని చాలామంది చాలా బాధగా చెప్తున్నారు. మీ మాటలు ఏంటంటే భలే బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, తండ్రి సన్నిధికి వెళ్ళేవాళ్ళం. తండ్రి మాట చొప్పున ఒకానొక సమయంలో పడిపోయినా మళ్ళీ మనల్ని తండ్రి సరిచేస్తున్నాడు. అయినా కూడా తండ్రి నుంచి బహుమానం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటనేది మీకు తెలుసు, తండ్రికే తెలుసు. నాకైతే తెలీదు మీరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఎలా ఉంటున్నారు, మీ భర్త దగ్గర ఎలా ఉంటున్నారు, ప్రతిదీ తండ్రి గమనిస్తున్నాడు. అయితే గర్భఫలం లేకపోవడం, గొడ్రాల అనే ఆ మాట అనిపించుకోవడం అసలు ఎంత భయంకరమైన ఆ పెయిన్ అనేది భరించే వాళ్ళకే తెలిసిద్ది. కాబట్టి మీ ప్లేస్లో నేనుంటే, ఎవరైనా ఉంటే అప్పుడు మనకు అర్థమైంది. బయట ఉండి మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆ పెయిన్ అనేది మీరే అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. లేచి కష్టం అనుకోకుండా, నిద్ర ఆపుకోలేకపోతున్నామంటే 2 రోజులు 3 రోజులు కష్టమైద్ది, తర్వాత అలవాటైపోయింది. ఇక మన ఆసక్తిని బట్టి తండ్రే లేపుతాడు. నాకు అవసరమైనప్పుడు, నేను డెలివరీకి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను, నేను డెలివరీకి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ నాకు కావాలి, నేను పిల్లల్ని కోరుకున్నాను, నాకు ఇలాంటి వాళ్ళని ఇవ్వయ్యా అని నేను అడిగాను. దేవుని కృపను బట్టి, ఆసక్తిని బట్టి తండ్రి తట్టి లేపాడు. అంటే స్పర్శ పొందుకునే కృప ఇచ్చాడు. ఎవరో తట్టి లేపినట్టు అనిపించింది. లేచి చూస్తే ఎవరు లేరు, అమ్మ నాన్న ఇద్దరు పడుకొని ఉంటారు. అప్పుడు టైం చూస్తే 3. అరే ప్రార్థన చేసుకోవాలి కదా అని వెళ్ళి చైర్లో కూర్చొని, ప్రెగ్నెంట్తో ఉంటే మోకాళ్ళ మీద ఉండలేం కదా, చైర్లోనే కూర్చొని వాక్యం ఒక చిన్న అధ్యాయం చదువుకొని ప్రార్థన మొదలు పెడితే ఎంతసేపు అయిద్దో నాకే తెలియదు. మొదలు పెట్టడం స్టార్ట్ చేయడం వరకే మన పని. అది ఎంతసేపు తీసుకెళ్లాలనేది దేవుని చిత్తమే. అంత చేపిస్తాడు. మన ప్రార్థన సరిపడా అంత ప్రార్థన తండ్రే చేపిస్తాడు. మీకు తెలీదు, మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలీదు. మీ పక్షాన నేనే మొరపెడతానని బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఉండాలి కదా. ఆ ఇంట్రెస్ట్ మనకుంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు. గర్భఫలం కోసం హన్నా వలె హృదయాన్ని కృమ్మరించండి. అయ్యా ఇదిగో ఎంతమంది నన్ను ఇంత బాధ పెడుతున్నారు, ఇన్ని మాటలు అంటున్నారు. మీకు తెలుసు ఎవరెవరు ఏ మాటలు అంటున్నారు, ఎవరెవరు ఎలా బాధ పెడుతున్నారు మీకు తెలుసు. ఒకవేళ నేను ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, నేను ఎక్కడైనా జారిపోయి ఉంటే, మీరు చెప్పిన మాట చొప్పున నడుచుకోకుండా నా సొంత ఆలోచనతో ప్రవర్తించుంటే, ఒకవేళ గర్వంగా నేను ఎక్కడ నడుచుకుంటే, ఎదురు మాట్లాడుంటే దయచేసి క్షమించండి తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అని తగ్గింపు ప్రార్థన. దేవుని పాదాలు పట్టుకుంటేనే మనకి తండ్రి నుంచి బహుమానం పొందుకుంటాము, మన సమస్యకి పరిష్కారం పొందుకుంటాము, ప్రార్థనకి జవాబు పొందుకుంటాము. మనుషుల వల్ల ఎవరి వల్ల కాదండి. మనం ఎన్ని హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూపించుకున్నా కూడా, ఎన్ని టెస్టులు చేపించుకున్నా కూడా, ఎంత మెడిసిన్ వాడినా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం తండ్రి తెరిస్తేనే. మీరు కష్టం అనుకోకుండా లేవండి. మీ ఆసక్తిని బట్టే తండ్రి సహాయం అందిద్ది మనకి. మరి ఆ పెయిన్, ఆ బాధ అంతా మనుషులతో పంచుకునే కన్నా దేవునితో పంచుకోండి. అయ్యా నేనెక్కడో జారిపోయాను, నేను ఎక్కడ జారిపోయి నాకు తెలియట్లేదు, నేను ఎక్కడ తప్పుట అడిగేసాను, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయానో నాకు తెలియట్లేదు అయ్యా, దయచేసి నన్ను సరిచేసి నా గర్భాన్ని తెరవండి. ఈ మాట నేను భరించలేకపోతున్నాను, మీరు తప్ప నాకెవరు లేరు, నా బాధ అర్థం చేసుకునేది మీరే. మనుషులైతే నన్ను అర్థం చేసుకోరు, కానీ మీరే నా బాధ అర్థం చేసుకుంటారు. నా మనసు మీకే అర్థమైంది. మిమ్మల్ని అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు అని దేవుని పాదాలు పట్టుకొని మీకు చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది. కన్నీరు, ఆ హృదయం అనేది కృమ్మరించండి. హన్నా వలె ప్రార్థన చేయండి. హన్నా ఎలా కృమ్మరించింది, హృదయాన్ని ఎలా కృమ్మరించిందో ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఏ మాటలు అంటున్నారు, ఆ మాటలన్నీ దేవుని దగ్గర పెట్టండి. వాళ్ళను క్షమించండి అయ్యా, వాళ్ళు తెలియక అట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళని క్షమించి, నా తప్పు క్షమించి, నేను చేసిన తప్పులు క్షమించి, దయచేసి మీ బహుమానాన్ని పొందుకునే కృప నాకు అనుగ్రహించండి అని తగ్గింపు ప్రార్థన, దీన మనసు ప్రార్థన తండ్రికి చేయండి. ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, 10th క్లాస్ అయినా, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, గవర్నమెంట్ జాబ్స్ కోసమని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సమయంలో మనకి అవసరమైంది ఏంటిది? జ్ఞానం అనేది కావాలి కదా. దేవుని జ్ఞానం మనకు కావాలి. మన జ్ఞానం మన సొంత తెలివితేటల మీద ఆధారపడితే అది చెప్పలేము. పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ పాస్ అయినా మనం అనుకున్న అంత పైకి అన్ని మార్కులు రాకపోవచ్చు. కానీ దేవుని నుంచి జ్ఞానం పొందుకుంటే ఇక డౌట్ అనేది ఉండదు.
కాబట్టి తెలివి జ్ఞాన సర్వ సంపదలు దేవుని దగ్గరే ఉన్నాయి. మీకు జ్ఞానం కొదువుగా ఉందా? నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని తండ్రి చెప్పాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉంది అని మనందరికీ తెలుసు. కానీ ఎగ్జామ్స్లో నాకు తోడుగా ఉండండి, ఎగ్జామ్స్లో నాకు తోడుగా ఉండండి, ఎగ్జామ్స్లో నాకు సహాయం చేయండి, అది దానికన్నా నాకు నా సొంత జ్ఞానంతో నేను ప్రిపేర్ అయితే, నా సొంత తెలివితో నేను చదివితే నేను పాస్ అవ్వనయ్యా. కానీ మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి. మీ జ్ఞానంతో నేను చదివితే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. ఒకవేళ పిల్లలకి ఇంత భారంగా ప్రార్థన చేయడం రాకపోతే తల్లిదండ్రులుగా మీరు చేయండి. మీరు తెల్లవారుజామున 3 గంటలకు లేవండి, ఎగ్జామ్స్ అయిపోయేదాకా లేవండి. ప్రతిరోజు అంటే నిద్ర సరిపోదు సిస్టర్ అంటారేమో, ప్రతిరోజు అవసరం లేదు, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిందాకా. ఎందుకంటే పిల్లలకు తెలియదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత భారంగా ప్రార్థన చేయడం పిల్లలకు తెలియదు. మనకు తెలుసు తల్లిదండ్రులుగా. మీరు లేవండి. మీ పిల్లలు మీకు మంచి మార్క్స్ రావాలని మీకు ఆశ కలిగి ఉంటే తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. మీ ఆసక్తిని బట్టే తండ్రి సహాయం అందిద్ది. అయ్యా, నా బిడ్డ ఆయన సొంత జ్ఞానంతో చదివితే నా బిడ్డ ముందుకెళ్ళడు, పాస్ అవ్వడు. కానీ మీ జ్ఞానం నా బిడ్డకి ఇవ్వండి అయ్యా. సొలొమోను రాజు గారు ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన నా బిడ్డకి ఇవ్వండి. ఆయన అంత గొప్పవాడం మేం కాదు, నా బిడ్డ అంత గొప్పవాడు కాదు, అయినా సరే ఆశ సొలొమోను రాజు గారు ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన నా బిడ్డకి ఇచ్చి నా బిడ్డను ముందుకు మీరుంటే చాలు తండ్రి, మీ జ్ఞానంతో నా బిడ్డను ముందుకు తీసుకెళ్ళండి అని దేవుని పాదాలు పట్టుకోండి. ఎగ్జామ్స్ కాబట్టి కంపల్సరీ దేవుని నుంచి జ్ఞానమే అడగాలి. ఆసక్తిగా చదవకపోతే అయ్యా నా బిడ్డకి ఇంట్రెస్ట్ కలిగించండి, నేను చెప్తే నా బిడ్డ వినడు, కానీ మీరు చెప్తే ఆ ఆసక్తి కలిగించేది మీరే అని తండ్రి పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మీకు తెలియకుండా మీకు అర్థం కాదేక, అరే మొన్నటిదాకా అట్లా జులాయిగా తిరిగాడు, ఇప్పుడు ఈయన సడన్ గా బుక్స్ తీసుకుని వెళ్తున్నాడు అనిపించింది. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. కానీ మనకే ఇంట్రెస్ట్ లేకుండా మనమే భయపడతాం, మనమే అధైర్యంగా ఉంటే, మనమే అవిశ్వాసంగా ఉంటే మన బిడ్డల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా దేవుని నుండి జ్ఞానం అడగండి మీ బిడ్డలకి. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మాకు ఎగ్జామ్స్ అప్పుడు మాతో ప్రార్థన చేపించేవాళ్ళు మా స్కూలు, క్రిస్టియన్ స్కూలు. మళ్ళీ మేమందరం చేసిన ప్రార్థన ఒక ఎత్తు అయితే, మా స్టాఫ్ అందరూ, మా టీచర్స్ అందరూ స్టాఫ్ రూమ్ లో మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు మా కోసం. నిజంగా అసలు ఎంత భలే ఆశ్చర్యం అనిపించేది. ఏదో అవసరమయ్యి స్టాఫ్ రూమ్కి వెళ్ళాను, పంపించారు వేరే టీచర్. స్టాఫ్ రూమ్కి వెళ్తే క్రిస్టియన్ టీచర్స్ అందరూ మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఇదేందా ఇంత కన్నీరు ఏడుస్తున్నారు ఏందా అని చూస్తే ప్రార్థన మా కోసం, మా ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తెలివి జ్ఞానం బిడ్డలకు ఇవ్వమని. వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకు తెలియదు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి మన బిడ్డలకు తండ్రి సహాయం చేస్తాడు. అలాగే చాలా మంది పనుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు, చాలా మంది వెళ్తున్నారు, దూరం ప్రయాణాలు చేస్తున్నారు. సిస్టర్ ప్రార్థన చేయండి అని చెప్పారు, ప్రార్థన చేస్తున్నాము. అయితే మీకు ఇంకా అనుమానంగా ఉంది అంటే కాస్త భయంగా ఉండిద్ది. మనవాళ్ళు మరి ఇంట్లో వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు, ఇప్పుడు రోజులు అసలే బాగాలేదు, ఎటు నుంచి ఏ యాక్సిడెంట్ అయిందో చెప్పలేం. అలా బయట వాళ్ళు బాధపడాలి, భయపడాలి, మనం భయపడకూడదు. అయితే ఇంకా మీకు ఆ భయం ఉంటే మీరు ప్రార్థనలో కూర్చొని వ్యక్తిగతంగా, సంఘంగా కాదు, వ్యక్తిగతంగా కూర్చొని మీరు ప్రార్థన చేయండి. అయ్యా, ఇదిగో నా భర్త ఇంత దూరం, చాలా దూరం ప్రయాణిస్తున్నాడు, నా భర్త దూరాన వెళ్తున్నాడు పని కోసం, మీ కృప, మీ కాపుదల నా భర్తకు తోడుగా ఉంచండి అని వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి. ఏ వాక్యం అంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పారయ్యా. నా భర్తకి తోడుగా ఉన్నాను, నీ రాకపోకల యందు నేను తోడుగా ఉంటానని తండ్రి చెప్పాడు. ఆ మాట పట్టుకుని, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాదే వింటాడని తండ్రి చెప్పలేదండి, పక్షపాతి కాడు. ఇంట్రెస్ట్గా, మనం ఆసక్తిగా ఎవరు ప్రార్థన చేసినా ఖచ్చితంగా తండ్రి వింటాడు. మనస్ఫూర్తిగా తండ్రి ఇచ్చాడు ఆ వాగ్దానాలు, ఆ మాటలు, ఆ ధైర్యపు మాటలన్నీ తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. నా భర్త, నా ఇంట్లో వాళ్ళు మరి అంత దూరం పనుల కోసం వెళ్తున్నారు, వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి ఆటంకాలు నా భర్తకి, నా ఇంట్లో వాళ్ళకి రాకుండా మీరు తోడుగా ఉండండి అయ్యా అని
ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి. ఇక భయపడొద్దు. ప్రార్థన చేసిన తర్వాత అస్సలు భయపడకూడదు. భయపడ్డాము అంటే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నామని అర్థం. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఒక సమస్య పెట్టిన తర్వాత కూడా మనం ప్రార్థనలో పెట్టిన తర్వాత భయపడుతున్నాము అంటే దేవుని మీద మనకు విశ్వాసం లేదని అర్థం. అలా వద్దు. ప్రార్థన చేసాము, ఖచ్చితంగా నా తండ్రి నా తప్పు నేను ఒప్పుకున్నాను, నా ఒప్పుకునే మనసు నా తండ్రి ఇచ్చాడు, ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అని ధైర్యంగా ఉండాలి. అలా దూరం ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారో, అయ్యా నీ రాకపోకలు ఎందు యెహోవా నీకు తోడుగా ఉండను అన్నాడు. మాకైతే అంత అర్హత లేదు. మీ తోడు మిమ్మల్ని అడిగే మీ తోడు అడిగే అర్హత మాకైతే లేదు. కానీ మీరు తప్ప మాకెవరున్నారు? మేమెంత జాగ్రత్తగా వెళ్ళినా మేము జాగ్రత్తగా క్షేమంగా ఉంటామని నమ్మకం లేదు. కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా నా భర్తకు మాత్రం ఏమీ కాదు, మీరున్నారు కాబట్టి అని మీరు ప్రార్థన చేయండి. ధైర్యంగా ఉండండి. తండ్రి వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. ఆ కాపుదల మనం ఏదైతే అడుగుతున్నామో వాక్యం పట్టుకొని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే యవనస్తులు దేని గురించి ప్రార్థన చేసుకోవాలి? యవనస్తుల గురించి వాక్యంలో తండ్రి ఏం చెప్పాడు? యవన కాలంలో నా కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పాడు. వాక్యం పట్టుకోండి. అయ్యా ఇదిగో నేను యవన కాలంలో ఉన్నాను, మీ కాడిని మోసే కృప నాకు అనుగ్రహించండి. నాకైతే అర్హత లేదు, అయినా సరే ఆశ మీ కాడిని మోయాలి, మీకు దగ్గరగా మీకు ఇష్టమైన మనిషిగా ఇష్టమైన బిడ్డగా జీవించాలని మీ కృప నాకు అనుగ్రహించండి. అటువంటి మనసు ఇవ్వండి, అటువంటి నూతన హృదయం ఇవ్వండి. ఆ వాక్యం పట్టుకొని తండ్రికి ప్రార్థన చేయండి. ఎందుకంటే యవనస్తులు అంటే మరీ చిన్నపిల్లలు ఏం కాదు కదా, చర్చికి వెళ్తూ ఉంటారు, యవనస్తుల కూడికి వెళ్తారు. మన ఫ్యూచర్ ఏంటి, తర్వాత నేనేం చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఎక్కడ జాబ్ చేయాలి, ఈ ప్లాన్స్ కన్నా మనం వేసుకున్న ప్లానింగ్ అంత పర్ఫెక్ట్ అని మనం చెప్పలేం కదా. ఇప్పుడు మనకి ఓకే అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మన తండ్రికి తెలుసు. కాబట్టి యవన కాలంలో దేవుని కాడి మోయిట నరునికి మేలు అన్నాడు తండ్రి. కాబట్టి ఆ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. యవనస్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు భక్తులు. అలా పెంచమని తండ్రిని అడగండి. మీ ఇష్టం. మీకు ఇప్పుడు దావీదు గారిలాగా పెంచమని అట్లా ఆశగా దావీదు గారి ప్రయాణం మీకు నచ్చితే జీవితం, ఆ వాక్యం దావీదు గారిలాగా నన్ను పెంచండి అంటే ఖచ్చితంగా తండ్రి పెంచుతాడు. అలాంటి మనసే ఇస్తాడు, అలాంటి భద్రత ఇస్తాడు. అలా ఎప్పటికప్పుడు మీకు తోడుగా ఉంటాడు. లేకపోతే యోసేపు వల్ల, లేకపోతే దానియేలు వల్ల, మీ ఇష్టం. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యవనస్తులు మీ మాట వినట్లేదు, తల్లిదండ్రులుగా మీ మాట యవనస్తులు వినట్లేదు. మీరు తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేయండి. అయ్యా ఇప్పుడు నా మాట వినట్లేదంటే తప్పు నాదే. మీరు చెప్పారు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అంటే నేర్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. కానీ మేమే నేర్పించలేదయ్యా, మేమే నేర్పించలేదు. అందుకే ఇప్పుడు మా మాట వినట్లేదు. మాదే తప్పు. కానీ నా బిడ్డ నా కళ్ళ ముందే తప్పుదారిలో నడుస్తుంటే, నా కళ్ళ ముందే చెడిపోతుంటే, చెడు స్నేహాలు చేస్తుంటే, చెడ్డదారిలో నడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, నా తప్పు క్షమించమని అడిగే అర్హత నాకైతే లేదు. జాలి గల దేవ, కరుణ గల దేవ, నా మీద జాలిపడి కనికరపడి నా బిడ్డలకి వాళ్ళ మనసును మార్చండి, మీ వైపు త్రిప్పండి. మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో నా బిడ్డలు గద్దించి మీరే సరైన దారిలో నడిపించి. నా మాట అయితే వాళ్ళు వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. వాళ్ళు మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది అని ఆ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పమన్నాడు తండ్రి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే నేర్పించాలి కదా పిల్లలకి. మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరని తండ్రి చెప్పాడు ఆల్రెడీ. చెప్పినా కూడా మనం మాట వినకుండా వదిలేసాము. రేపు ఇప్పుడు పెద్ద అయ్యారు, మాట వినట్లేదు, త్రాగుడుకు బానిసైపోయారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. మన కళ్ళ ముందే మన బిడ్డలు నశించిపోతుంటే, చెడిపోతుంటే మనం ప్రశాంతంగా ఉండలేము. తల్లిదండ్రులుగా ఆ బాధ మీకు తెలుసు. మీరు చేసిన తప్పు, మనం చేసిన తప్పు దేవుని దగ్గర ఒప్పుకుంటేనే ఆ సమస్య పరిష్కారం అయింది. మన ప్రార్థనకు జవాబు వచ్చింది. అయ్యా ఇదిగో మీరు ఈ వాక్యం చెప్పారు, ఈ రీతిగా బిడ్డల పెంచమని చెప్పారు, నేను పెంచలేదు, నాదే తప్పు. దయచేసి నా తప్పు క్షమించండి, మీరు నా తప్పు క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కన్నీరు కార్చండి, తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. పిల్లల కళ్ళ ముందు చెడిపోతుంటే మీరు అంత ప్రశాంతంగా ఉండలేరు. దుఃఖం అనేది ఎప్పుడు ఉండేది, ఆ పెయిన్ అనేది మీకు తెలుసు.
3 గంటలకు లేవండి. మీ పిల్లలు సరైన దారిలో నడవాలి అని నిజంగా మీకు ఆసక్తి ఉంటే లేచి తండ్రి పాదాలు పట్టుకోండి. మీరు చేసిన తప్పు, అయ్యో ఇది మీరు ఇలా పెంచమన్నారు, నేనే పెంచలేదు, నాదే తప్పని తండ్రి చెప్పిన మాట గుర్తు చేసి, అలా నేను నడుచుకోలేదు, నాదే తప్పు, నా బిడ్డలు సరిచేయండి అని దేవుని పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మీకు జవాబు పంపిస్తాడు. ఎందుకంటే మనం చేసిన తప్పు మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి. ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఎంత ఇష్టమో తండ్రికి. ఇలా అనేక సమస్యలకి, మనకున్న ప్రతి సమస్యకు కూడా ఏ వాక్యం పట్టుకొని ఎలా ప్రార్థన చేయాలో బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. కాకపోతే మనమే గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోక జ్ఞానం వెరితనం అన్నాడు కదా తండ్రి. మనకున్న అజ్ఞానంతో మనకు అర్థం కాదు. అది కూడా దేవుని సహాయాన్ని అడిగితేనే తండ్రి మనకి పంపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలు, కొన్ని సమస్యలకే మనం పెట్టాము, కొన్ని సమస్యలకే ఈ వాక్యాలతో ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో కమెంట్స్లో పెట్టండి. ఈ సమస్యకి సిస్టర్ ఏ ప్రార్థన, ఏ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయాలి అని మీరు అడిగితే నేను వాటికి కూడా ఏ వాక్యాలతో మనం ప్రార్థన చేయాలో దేవుని కృపను బట్టి పెడతాను. కాబట్టి జాగ్రత్తగా వాక్యం పట్టుకొని, ఎందుకంటే దేవుడు తండ్రి ఇచ్చిన మాటని తండ్రికి గుర్తు చేయాలి. మనం గుర్తు చేస్తా, ప్రతిరోజు గుర్తు చేసి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక వదిలేసేయాలి. ఆ సమస్యకు ఆలోచన రానివ్వద్దు, ఇక ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే జవాబు పొందుకుంటాం. కాబట్టి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.